మన ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్, ఇది ప్రెస్ మీట్ కాదు, మీట్ ది ప్రెస్. నేను ముఖ్యంగా రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత మన ఏలూరు పట్టణానికి రావటం ఇది రెండోసారి. ముఖ్యంగా ఏలూరు పక్కన పొగల గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని, ఏలూరులో చదువుకుని విద్యాభ్యాసం అభ్యర్థించి అనేక విధాలుగా కష్టాలు పడి ఒక గ్రూప్ 1 అధికారిగా, ఈడీఓ జిల్లా పరిషత్గా, జాయింట్ కమిషనర్ పంచాయతీరాజ్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉండటం అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. వారికి జీవనోపాధి ఇంకా వేరేటువంటిది ఏమీ ఉండదు. ఆ కొల్లేరు సరస్సులోనే అర్యక్రమం ఎగరమో చేసుకుని చిన్న చిన్న చేపల్ని, అలాగే చిన్న చిన్న చెరువులు తోడుకుని వారి జీవనాధారం గడుపుకునేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి వారి జీవనాధారం పోతే వారికి రక్షణ ఎవరు? ప్రభుత్వమే రక్షించాలి. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించమని నేను మరి ప్రభుత్వ అధికారుల్ని, అలాగే ప్రభుత్వ అధినేతలను కూడా నేను కోరుతున్నాను. నేను ప్రత్యేకంగా న్యాయం చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తూచా తప్పకుండా ఫాలో కావాలి. అది కాకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో, శాసనసభ్యులతో, అలాగే పార్లమెంట్ సభ్యులతో, అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి. ఈ సమావేశాలు పెట్టి ఏకసభ మీరు సిఫారసు చేయండి. సిఫారసు చేసి మీ యొక్క రిపోర్ట్ ని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడినే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 25 సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా, జిల్లా అధికారిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని. ఇప్పుడు ఈ రోజున మరి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నాను. నా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది. ఈ గురుతరమైనటువంటి బాధ్యతని తప్పనిసరిగా ఈ జిల్లాలో కూడా అందరి సలహాలు తీసుకుని, 2 ఉపకులాల సలహాలు తీసుకుని ఆ వ్యక్తికి కూడా ఏ రకంగా న్యాయం చేయాలో నేను ఆలోచించేటువంటి రోజు ఆసన్నమైంది. కాబట్టి మీ అందరికీ కూడా మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి, ఇటు 2 కులాల నాయకులకు, 2 కులాల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా విజ్ఞతతో ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ రోజున ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో, వర్గీకరణ విషయంలో మీరు ఒకవేళ చేయాలనుకున్నారు, రాజకీయాలు వేరు, సెక్యూరిటీ, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వేరు. కాబట్టి ఈ విషయంలో ఏదైనా సెక్యూరిటీ ఎక్కడా కూడా తక్కువ చేయొద్దని నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా నేను కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.